క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. జడ్చలలో మాత్రం నీ సినిమా ఆడరు. నేను జడ్చల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు. పవన్ కళ్యాణ్ తెలంగాణ యువతలో చాలా పోరాట పటిమ ఉంటుంది అని చెప్పి పొగిడిన సందర్భాలున్నాయి. తెలంగాణలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క మెరుపు, ఒక్కొక్క ఉరుము, ఒక్కొక్క పిడుగు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత. తెలంగాణ మనది, నా పోరు తెలంగాణ అంటూ ఎన్నో సభల్లో కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అఫ్ కోర్స్ గద్దర్ని కూడా అనుసరిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. కానీ సడన్ గా ఉన్నట్లుండి ఒక పర్యటనలో నోరు జారేశారు పవర్ స్టార్. మొదటిసారి తెలంగాణ విషయంలో అనుకోకుండా ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నారు. తెలంగాణ వాదులు, కాంగ్రెస్ లీడర్స్, మినిస్టర్స్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ తరపున జనసేన రియాక్ట్ అయినా కూడా ఈ వివాదం ఆగట్లేదు, దానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఎందుకు అని అంటే తెలంగాణ సమాజం ఆయన నుంచి ఇప్పుడు ఇమీడియట్ గా ఒక క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఒక అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. బట్ పవన్ కళ్యాణ్ మొన్న కోనసీమ కొబ్బరి తోటలని పరిశీలించడానికి ఎండిపోయిన కొబ్బరి తోటల గురించి మాట్లాడుతూ ఏమన్నారు, అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఆ కమెంట్స్ చేశారు అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి, తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో ఈ కొబ్బరి తోటలు ఎండిపోవటానికి తెలంగాణ ప్రజలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. బట్ అక్కడ ఆ కొబ్బరి తోటలు ఎండిపోవటానికి తెలంగాణ ప్రజల దిష్టి ఏమైనా తగిలిందేమో, అదే కారణం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ని నేను తప్పు పట్టట్లేదు, ఆయన ఏదో జస్ట్ అలా ఫ్లోలో అని ఉంటారని అనుకోవచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్న హోదా ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. అలాంటి వ్యక్తి దిష్టి తగిలింది అని చెప్పి అనటం కరెక్ట్ కాదేమో. పైగా 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిల్లో విభేదాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏపీకి సంబంధించి నీళ్ల వాటాలో ఇష్యూస్ ఉన్నాయి, అలాగే విభజన సరిగా జరగలేదు అని చెప్పి కొన్ని జిల్లాల మధ్య కొన్ని ఇంకా ఇష్యూస్ కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలని ఇక్కడ ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది. అది అనుకోకుండానే పెద్దగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మాట ఎత్తకుండా కోనసీమ కొబ్బరి తోటలకి నరదిష్టి తగలటం వల్లనే ఇలా అయ్యింది అని ఆ రోజు అనుంటే ఈ ఇష్యూ కాకపోయి ఉండేది. బట్ ఇక్కడ 2 సపరేట్ సెంటెన్స్ కి తెలంగాణని ఆయన యాడ్ చేయటం, తెలంగాణని కోట్ చేయటం వల్లనే ఇది ఇంత పెద్ద రచ్చగా మారింది. సో ఈ ఎంటైర్ ఇష్యూలో నాకు ఒక 2 విషయాలు కనిపిస్తున్నాయి, వాటిని మీతో చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటలు ఎండిపోవటానికి ఏం కారణం అనేది తెలుసుకోవటానికి, దాన్ని నివారించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చర్యలు తీసుకోవడానికి పూనుకోవాలి, లేదంటే పక్కనున్న అధికారులను పురమాయించాలి. ఎందుకు ఇలా ఎండిపోతున్నాయని తెలుసుకొని అక్కడే దాని గురించి మాట్లాడితే అక్కడితో అయిపోయేది. బట్ నరదృష్టి అంటూ కాంట్రవర్సీ మ్యాటర్ ని ఆయన అందులోకి లాగారు, ఆయన లిఫ్ట్ చేశారు. నరదృష్టిని ఒక డిప్యూటీ సీఎం నమ్ముతారా అనేది ఇక్కడ ఇంకొక పాయింట్. ఎందుకనంటే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కొన్ని కోట్లలో ఆయన అభిమానులు ఉంటారు. ప్రజలని చైతన్యవంతం చేయాల్సిన స్పీచెస్, మాటలు చెప్తే అది చాలా బాగుండేది. బట్ నరదృష్టి అనేది మన హిందూ సమాజంలో మూఢనమ్మకాలను ప్రతిబింబించేలా ఉంటుంది. సో వాటిని ప్రేరేపించేలాగా ఇక్కడ నరదృష్టి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా మా రాష్ట్ర డిప్యూటీ సీఎమే అన్నారు నరదృష్టి అని, ఖచ్చితంగా ఉంటుంది అని అనుకోవడంలో కూడా తప్పులేదు. సో ఇక్కడ సెకండ్ కాంట్రవర్సీ గురించి కూడా చెప్పాలి. అసలే తెలంగాణ ఆంధ్ర మధ్య పచ్చగడ్డి వేస్తే ఇంకా బగ్గుమనే ఇష్యూస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓ పక్క తెలంగాణ వాదులు, మరో పక్క పొలిటికల్ లీడర్స్ తెలంగాణ సెంటిమెంట్ మీద ఇప్పటికీ కూడా ఎలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక హోదా కలిగిన వ్యక్తి ఈ మాట అన్నాకి కూరుకుంటారా? ఒకవైపు పొలిటికల్ లీడర్గా, మరోవైపు స్టార్డమ్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్కి మంచి పేరుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాక తెలంగాణ గురించి ప్రస్తావించా కూరుకుంటారా? ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కమెంట్స్ ని తప్పుబట్టారు. ఇదే ఇష్యూలో మంత్రి కోమటిరెడ్డి ఎంటర్ అయ్యారు. క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట.
పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదు అనంటే పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం, ఒక రోజో 2 రోజులు ఆడే ఆ సినిమాలు కూడా థియేటర్స్ లోకి ఎంటర్ కానివ్వమని చెప్పి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో కూడా కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా చూస్తూ ఉన్నారు ఆయన ఫ్యాన్స్. సో కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారని చెప్పి భావించారు. బట్ ఇంకా ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మంత్రి వాకటి శ్రీహరి కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, చాలా మంది ఫైర్ అవుతున్నారు. క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి తోటల దగ్గర ఈ కమెంట్స్ చేసిన తర్వాత ఫస్ట్ రియాక్ట్ అయిన పార్టీ బీఆర్ఎస్, అందులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంకొంతమంది తెలంగాణ లీడర్లు కూడా. సో జగదీష్ రెడ్డి చాలా సాలిడ్ గా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీద ఆయన ఫైర్ అయ్యారు. ఈయన తెలంగాణ వాళ్ళ పైన పడి ఏడవడం ఆపుకుంటే మంచిది అని చెప్తూనే అనేక మంది ఉస్మానియా స్టూడెంట్స్, తెలంగాణ వాదులు కూడా పవన్ పై ఒక రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలంగాణ నుంచి ఏపీ వ్యక్తిగా మేము విడదీయలేదని, ఆయన సినిమాలను తెలంగాణలో కూడా అంతే స్థాయిలో ఆదరించి వసూలు వచ్చేలా చేశామంటున్నారు. సో ఇక నైజాం ఏరియాలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి భారీగా వసూలు వస్తూనే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ లాగా అనుకుంటే అసలు ఆయన సినిమాలు తెలంగాణలో ఆడేవా అని చెప్పి ప్రస్తుతం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూనే హైదరాబాద్కి ఏపీ వాళ్ళు కొన్ని లక్షల మంది, వేల మంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు, మరి హైదరాబాద్కి కూడా వాళ్ళ దిష్టి తగిలిందని మేము ఎప్పుడైనా అన్నామా అని చెప్పి కౌంటర్ ఇచ్చారు. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటే మనం చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. ఇంత రచ్చ జరగటంతో పవన్ కళ్యాణ్ కాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. పవన్ వ్యాఖ్యలని వక్రీకరించొద్దు అని చెప్పి రైతులతో చాలా కామన్ గా అన్న కమెంట్స్ ని 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ ఆ లెటర్ లో క్లారిటీ ఇచ్చింది. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేసిన కమెంట్స్ గురించి జనసేన పార్టీ ఎందుకు రియాక్ట్ అయింది, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, క్షమాపణ చెప్పలేదు, బట్ వక్రీకరించారు అని చెప్పి ఆ లెటర్ లో మెన్షన్ చేశారు. దాంతో ఈ వివాదం ఇంకా పెద్దగా అవుతాం. చూస్తూ ఉంటే దీన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకా పెద్ద రచ్చ జరిగేలా చేసే ఇష్యూగానే నాకు అనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ చేసిన ఈ కమెంట్స్ పైన జనసేన పార్టీ రియాక్ట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ట్విట్టర్ హ్యాండ్లింగ్ లోనో లేదంటే అఫీషియల్ లెటర్ రూపంలోనో ఏదైనా మ్యాటర్ చెప్పి ఉంటే, ఉద్దేశపూర్వకంగా అనలేదు, లేదంటే అనుకోకుండా వచ్చిన మాట, సరదాగా అన్ని ఫ్లోలో అన్న మాట అని చెప్పి ఏదైనా ఆయన కవర్ చేస్తుంటే అయిపోయేది. బట్ ఇప్పటి వరకు అలాంటి సందర్భం కనిపించలేదు. ఒకవేళ సరదాగా ఫ్లోలో అన్నట్లయితే ఆ సిచ్యువేషన్ కి, పర్టికులర్ గా కోనసీమ కొబ్బరి తోటలకి తెలంగాణని సింక్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఇక్కడ అలా సింక్ చేయడం వల్లనే ఈ ఇష్యూ అంతా కూడా క్రియేట్ అయింది. పవన్ కి నిజంగానే తెలంగాణ మీద ఏమైనా కోపం ఉందా అంటే అది లేదు. ఎందుకంటే ఓపెన్ గా అనేక బహిరంగ సభల్లో ఆయన తెలంగాణను చాలా పొగిడారు. 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి బహిరంగంగా ఎన్నోసార్లు కూడా చెప్పారు. ఏపీ యూత్ కూడా తెలంగాణ యూత్ లా ఉండాలి, చాలా కసిగా ఉండాలి, రాష్ట్రం కోసం వాళ్ళు పోరాట పటిమ పూర్తిదాయకం అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క మెరుపు, ఒక్కొక్క ఉరుము, ఒక్కొక్క పిడుగు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ అంటే పడకపోతే అన్నిసార్లు పోడాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ ఇక్కడ ఫ్లోలో నోరు జారి అనేసారా, ఒకవేళ అనకపోయి ఇంటెన్షనల్ గా ఉంటే ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది. 2 రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఇది ఒక కాంట్రవర్సీగా కొనసాగుతోంది. సో దీన్ని పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా స్పందించి ఒక క్లారిటీ ఇస్తే ఇక్కడితో ఆగిపోతుందా. సో ఆల్రెడీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్, నా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమా నేను ఆడినచ్చే ప్రసక్తే లేదు, రానివ్వని ఇక్కడికి థియేటర్స్ లో కానీ వార్నింగ్ ఇస్తున్నారు. సో అది నియోజకవర్గానికే పరిమితం అవుతుందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే వరకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని ఒక సస్పెన్స్. బట్ పవన్ కళ్యాణ్ ఇలా కమెంట్స్ చేయటం పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఫ్లోలో అన్నారు అని అనుకుంటున్నారా, ఇంటెన్షనల్ గానే దిష్టికి సంబంధించి కొబ్బరి తోటల పైన తెలంగాణ ప్రజల నజర్ ఎక్కువై ఇలా కొబ్బరి తోటలు నాశనం అయ్యాయని చెప్పి కమెంట్ చేశారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.